శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే రుణ బాధలు తొలగటం కోసం, కుజదోష నివారణ కోసం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ, మధ్యాహ్నం 12:36 వరకు. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 5:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో ఈరోజు చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల గురించి, స్థిరాస్తి సంపద గురించి ఆలోచన చేయటం, వాటిని పెంచే ప్రయత్నం కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. మీరు మీ సొంత ఆలోచనలతోటి చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీకు లాభం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ప్రతి విషయానికి సంబంధించి మీరు పరిష్కార మార్గాలు మాత్రం వెతుకుతూ ఉంటారు. ఇక ఈరోజు ఈ రాశి వారు కార్తికేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్వయం కృషితోటి ప్రతి పనిని పూర్తి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ ఆలోచనలకి తగిన విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, అలాగే వారితోటి సమయం గడిపే ప్రయత్నం అనేది కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరు మీ యొక్క చేతులతోటి పూర్తి చేయాలనే ఆకాంక్ష మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీరు ఎప్పటి నుంచో బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు తీర్చే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే దీంతో పాటు దాన ధర్మాలు చేయాలని ఆసక్తిని మాత్రం మీరు కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు భాగస్వామ్యంలో గనక ఉంటే ఆర్థిక పురోగతితో పాటు మీ వ్యాపారాభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి పురోగతి సూచిస్తోంది. అలాగే విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం మీలో కొనసాగుతూ ఉంటుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, అలాగే మీడియా పర్సన్స్, అడ్వర్టైజింగ్ ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఆర్థిక పురోగతితో పాటు వ్యాపారాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిని కూడా మీ చేత్తో మీరు చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా పనులు గనక పూర్తి చేస్తే తప్పనిసరిగా పనులు పూర్తయ్యే అవకాశం మీకు గోచరిస్తూ ఉంటుంది.
సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అయితే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఈ రోజు మీరు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి గోచరించటం లేదు. ఇక వీటన్నిటితో పాటు మీ ఆస్తిపాస్తుల గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే తొందరపాటు చర్యల వలన, అజాగ్రత్త వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారని కూడా మీరు గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారికి కోర్టు విషయాలు, లిటిగేషన్లు, అలాగే కొన్ని సందర్భాలలో మీరు చెప్పని మాటలు కూడా మీరు చెప్పారు అనే ఒక నింద మిమ్మల్ని ఎక్కువగా మానసికంగా కృంగదీసే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు కార్తికేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే అనాలోచితంగా మీరు దుబారా ఖర్చులు లాంటివి చేయటం, దీంతో పాటు మీరు దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, దీని వలన శారీరకంగా శ్రమ అనే దానికి మీరు గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలతో పాటు వీరికి ఆర్థికంగా కూడా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, విద్య గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ, లేదా ఆశించిన విధంగా ముందుకు సాగకపోవటం కానీ, అలాగే మీరు కనుక లిటిగేషన్లలో ఉంటే ఆ లిటిగేషన్లకి సంబంధించి కూడా వాయిదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తున్న మీరు కోరిన విధంగా ఆర్థికంగా ప్రయోజనకరంగా లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు, ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావటం వలన కొంత మానసికంగా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు లేకపోయినా ఆర్థికంగా వీరికి ఆశించిన విధంగా మార్పులు ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా హఠాత్తుగా పనులు ముందుకు సాగటం, అలాగే దీంతో పాటు ఎప్పటి నుంచో ఆగిపోయిన ఆర్థిక పరంగా మీరు ఎదురు చూస్తున్న బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తున్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను మీరు సకాలంలో పూర్తి చేయటం, దానికి సంబంధించి మంచి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించటం, మీ ప్రతిభా పాఠవాలను గుర్తించటం, మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక అభివృద్ధి సూచిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఆలోచనలు కలగటం, అలాగే వారికి సమయానుకూలంగా ఎవరిదో ఒకరి సహాయం అందటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. తగిన విధంగా ఆర్థిక సహాయం కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి తగిన విధంగా పరిష్కార మార్గాలు కూడా మీరు అన్వేషిస్తూ ఉంటారు.
ఇక ఈ రాశి వారు ఈరోజు వీరాంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అనుకున్న విధంగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. స్థిరాస్తుల వ్యవహారాల్లో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో అవి లభించే అవకాశాలు, అలాగే మీ యొక్క స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మే ప్రయత్నం చేయటం లేదా స్థిరాస్తులు కొనే ప్రయత్నం కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, ఉద్యోగాలు తొలగిపోవటం లాంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో ఆటంకాలు కలగటం లేదా ఆశించిన విధంగా ఆ ప్రాజెక్టులు మీ చేతికి రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తగిన విధంగా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలబెట్టినా అది నెమ్మదిగా పూర్తి కావటం లేదా అసలు పనులే అవ్వకపోవటం, దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా నిరాశ, నిస్పృహ అధికంగా ఉండటం వలన ఈ రోజు మీరు ఆశించిన విధంగా ఏ పని పూర్తి చేయలేని స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి జాగ్రత్తలు వహించాలి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క అన్నదమ్ములతోటి, అలాగే సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు, ఇలాంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మాత్రం మీకు కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈ రోజు కుమారస్వామి వారి కవచం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉండటం, స్థిరాస్తులు అమర్చుకోవాలనే మీ ఆశ, కోరిక కొంతవరకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే వారు కోరిన విధంగా వారికి విద్యలోనూ ఉద్యోగాల్లోనూ మార్పులు చేర్పులు ఉండటం వారికి మీకు కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కాళీదేవి కవచం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయని గమనించాలి. ముఖ్యంగా మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువ శాతం మీ ఆరోగ్యం గురించి, మీ ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు అధిక ధన నష్టం కలగటం, నమ్మిన వారి వలన మోసపోవటం, అలాగే మీ ఆస్తులు లాంటివి తనఖా పెట్టి మీరు ఇతరులకి ధన సహాయం చేయటం వలన మీరు ఆర్థికంగానూ ఆస్తిపరంగానూ కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కోర్టు విషయాలు కానీ, అలాగే లిటిగేషన్లు, వీటితో పాటు భూ సంబంధమైన వివాదాలు, వీటిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం,
పనులన్నీ వాయిదా పడటం, అలాగే ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారికి పాస్పోర్ట్స్, వీసాస్, అలాగే యూనివర్సిటీలో అడ్మిషన్స్ వీటికి సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా పనులు పూర్తి కాకపోవటం సంతానానికి సంబంధించి మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు తీర్చడం కోసమని చెప్పి మీరు కొత్తగా రుణాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. అలాగే పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి కాకపోవటం, మీరు ఆశించిన విధంగా మీకు ఆర్థికాభివృద్ధి లేకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గాదేవి యొక్క కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.